మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో నిత్య జీవ మాటలు వింటున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించి మనకు దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈ రోజు కావలసిన నిత్య జీవ మాటల్ని దేవుడి వాక్యంలోంచి మనం చూసినట్లయితే లూకాసు సువార్త 13వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, అయితే అయ్యా నేడు దాని చుట్టూ త్రవ్వి వెరువే మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, ఈ సంవత్సరము కూడా ఉండని. దేవుడు ఎందుకు ఈ సంవత్సరాలు మనకి ఇచ్చాడు అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ, మారు మనసు పొందడానికి దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడని, పాత జీవితాన్ని పాతి పెట్టడానికి దేవుడు ఈ సంవత్సరం ఇచ్చాడని, మార్పు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉండటానికి ఈ సంవత్సరం ఇచ్చాడని, అదేవిధంగా మన జీవితాలలో ప్రత్యేకించబడిన బ్రతుకు కనపడాలని దేవుడి సంవత్సరం ఇచ్చాడని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. లేఖనాలను గనక మనం పరిశీలన చేస్తే దేవుడు ఎందుకు ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడో చాలా బాగా అర్థం అవుతుంది. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు, దినాల వెంబడి దినాలు, నెలల వెంబడి నెలలు, కాలాల వెంబడి కాలాలు దేవుడు ఆయన కృప చేత, ఆయన దయ చేత, ఆయన వాత్సల్యత చేత, ఆయన ప్రేమ చేత మనము వాటిని అనుభవిస్తూ ఉన్నాం. మనకంటే గొప్పవారు, మనకంటే ఎన్నో విషయాలలో ఎన్నో రకాలుగా వృద్ధి చెందిన వారు, అభివృద్ధి చెందిన వారు, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆస్తి పరంగాను, అన్ని విషయాల్లో వృద్ధి చెందిన వాళ్ళు ఈ రోజు అనుభవించడానికి వారు లేరు. నీవు నేను ఎందుకున్నాము అనేది మనం గుర్తించాలి. దేవుడు ఎందుకు మనకి సంవత్సరాలు ఇస్తున్నాడు, దేవుడు ఎందుకు మనకు ఆయుష్ పొడిగిస్తున్నాడు అయ్యా అంటే, మనం చూసా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎందుకయ్యా అంటే రక్షణ పొందటానికి. కాబట్టి దేవునికి మానవుని పట్ల ఉన్న గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం ఏంటిదయ్యా అంటే రక్షణ పొందటమే, మారు మనసు పొందటమే, పాప క్షమాపణ పొందటమే. కాబట్టి రక్షించబడిన వారి యొక్క గుర్తులు మనం వింటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా మరో 2 గుర్తులను మనం చూద్దాం. నీవు రక్షించబడినట్లయితే నువ్వేం చేస్తావా అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 50 నుంచి 52 వచనాలు మనం గమనిస్తే, అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచును అని చెప్పెను. వాడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళెను, ఆయన వెంట వెళ్ళెను. ఈ యొక్క ఉపమా, ఈ యొక్క ఉదాంతాన్ని మనం గమనించినట్లయితే, భర్తిమయ్యే అనే వ్యక్తి పుట్టు గుడ్డివాడుగా ఉంటూ వచ్చాడు. అలాంటి గుడ్డివాడుగా ఉంటున్న అతని యొక్క గ్రామానికి, ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు జరిగిన ఒక సన్నివేశమే ఇది. వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకవేయటం, దేవుని గుర్తించటం, దేవుడు స్వస్థపరుచువాడని ఎరగటం, దేవుని దగ్గరికి వెళ్తే మేలు జరుగుతుందని గుర్తించటం, దేవునికి లోబడి ఉంటే చూపు పొందుతానని గుర్తించటం, దేవుని మాట సెలవిస్తే చూపు పొందుతానని గుర్తించటం, ప్రభువుని గుర్తించిన వాడు కేక వేయటం మొదలుపెట్టి, ఆయన కేక వేస్తుండగా చుట్టుపక్కల అనేక మంది వచ్చి వాని నోరు మూపేయటానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో వారు మరెక్కువగా కేక వేస్తూ రాగా ప్రభు ఆగి వాని దగ్గరికి పిలువగా వాడిని అడిగాడు, నీకేమి కావాలి అని. అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, నాకు కనుదృష్టి కలుగు చేయము, నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఎన్నో సంవత్సరాలు, దగ్గర 30 సంవత్సరాలు పైగానే అయ్యుండొచ్చేమో నా జీవితం ఇలాగ అయిపోయిందని వాడు స్పష్టంగా చెప్పకపోయినా వాడు వేదనను గుర్తించిన ప్రభు నీ విశ్వాసం నేను స్వస్థపరచును అని చెప్పినప్పుడు వాడు బాగుపడ్డాడు. వాడు బాగుపడిన తర్వాత ఏం చేశాడయ్యా అంటే బాగు చేసిన దేవుణ్ణి వెంబడించాడు. వాడు స్వస్థపడిన తర్వాత ఏం చేశాడయ్యా అంటే స్వస్థపరిచిన వాని వెంట వెళుతూ వచ్చాడు. వాడు చూపు పొందిన తర్వాత ఏం చేశాడు, చూపుని అనుగ్రహించిన వానితో తిరుగుతూ వెళ్ళాడు, సృష్టికర్తను వెంబడిస్తూ వచ్చి. కాబట్టి గుర్తు పెట్టుకుందా, రక్షించబడితే నేను, మారుమనసు పొందితే నేను ఏం చేస్తానయ్యా, ప్రభు దగ్గర నుంచి మేలులు పొందితే నేనేం చేస్తానంటే నాకు మేలులు అనుగ్రహించిన వాణిని నేను వెంబడిస్తాను, వెంబడించడం. కాబట్టి రక్షణకి మరొక గుర్తు ప్రభుని వెంబడించడమే. దేవుని దగ్గర నుంచి మేలు అనుభవించాడు, వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు, ఎన్నో రకాలైన వైద్యులు అతను వాడి ఉండవచ్చు, కానీ తనకి ఎక్కడా స్వస్థత లేదు.
కానీ యెహోవా వలనే స్వస్థత, ఆయన గాయములోనే స్వస్థత, ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన్ని తాకితేనే స్వస్థత అనే విషయాన్ని భక్తిమయ గుర్తించి ఆయన దగ్గరికి రావటం జరిగింది, ఆయన్ని వెంబడించడం జరిగింది. స్వస్థత పొందిన వెంటనే ఆయనకేదో కొద్దిపాటి పాత నిబంధనల ప్రకారం కానుకలు వేసేసి మందిరంలో పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నా బ్రతుకు మారిందిలే అనుకొని ఇంతకాలం నేను ఏది ఎంజాయ్ చేయలేకపోయాను, ఇంతకాలం నేను దేన్ని అనుభవించలేకపోయాను, ఇంతకాలం దేనిని నేను నా హృదయంలో చేర్చుకోలేకపోయాను, ఆ యొక్క పాత అలవాట్లకి అలవాటు పడవచ్చులే, సుఖంగా బ్రతుకుదాం అనే ఆలోచన తనకు లేదు. కానీ ఎప్పుడైతే స్వస్థత పొందాడో, ఎప్పుడైతే తన గుడ్డితనము పోయిందో అప్పుడు అతను ప్రభువును వెంబడించాడు. నిజమే, ఆత్మ సంబంధమైన గుడ్డితనం మనలోంచి పోతే, ఈ లోక సంబంధమైన గుడ్డితనము, లోక సంబంధమైన ఈ యొక్క పాప సంబంధమైన గుడ్డితనము మనలోంచి పోయినప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనల్ని బాగు చేసిన ప్రభుని మనం వెంబడిస్తాం. అందుకే బైబిల్ చెప్తుంది, జన సమూహము ఆయనను వెంబడించెను, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తానని వెంబడించినప్పుడు ఆయన వెంబడించారు. లోకము ఆయన్ని వెంట వెళ్ళిందని బైబిల్ చెప్తుంది. కాబట్టి రక్షించబడిన నేను ఎవరిని వెంబడిస్తానంటే నా ప్రభుని వెంబడిస్తాను. ఎందుకంటే నా ప్రభు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. పాపినైనా నన్ను క్షమించాడు, రోగినైనా నన్ను స్వస్థపరిచాడు, ఆ సమస్యలతో ఉన్న నన్ను విడిపిస్తూ వచ్చాడు, పరలోకానికి నిరీక్షణ లేక నాకు నిరీక్షణ ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఈ సృష్టిని నా కొరకు ఆయన ఒక బహుమానంగా ఇచ్చాడు. ఇంత మేలు అనిపిస్తున్న నేను ఆయన్ని వెంబడించకపోతే ఎలా? గుర్తుపెట్టుకుందాం, బర్తిమేయకి జరిగింది ఒకటే మేలు, నీకు నాకు ఎన్ని మేలులు జరిగినాయో, ఎన్ని ఉపకారాలు ప్రభు దగ్గర నుంచి మనం అనుభవిస్తున్నాము, ఇన్ని మేలులు అనిపిస్తున్న మనము దేవుణ్ణి వెంబడిస్తున్నామా, దెయ్యాన్ని వెంబడిస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా, ధనాన్ని వెంబడిస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా, లోకాన్ని వెంబడిస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా, పాపాన్ని వెంబడిస్తున్నామా అనేది మనం గుర్తించాలి. కాబట్టి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎన్నో మేలులు అనుభవిస్తూ, ఎన్నో కార్యాలు అనుభవిస్తూ, ఎంతగానో ప్రభు యొక్క రక్షణ వాక్యాన్ని వింటూ కూడా నువ్వు ఇంకా లోకాన్ని వెంబడిస్తున్నట్లయితే నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, నువ్వు ఇంకా మారు మనస్సు పొందలేదు. ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాల్లో శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అస్వస్థతలు ఉంటాయి. ఎన్నైనా ఉండనివ్వండి, మనం తీర్మానం చేసుకున్నాం కదా, పాప క్షమాపణ కలిగి చేసిన ప్రభుని నేను వెంబడించాలి అని. కాబట్టి నీ జీవితంలో ఎన్నో రావచ్చు. గెహాజీకి ధనమడ్డం వచ్చింది, గెహాజీకి ధనమడ్డం వచ్చింది, దేమాకి లోకమడ్డం వచ్చింది, అననీయ సఫీరాలకి దురాశ అడ్డం వచ్చేసింది. రకరకాలుగా మన బైబిల్లో చూస్తే శిష్యుడైన యూదాకి ధనాపేక్ష, అధికారము అడ్డం వచ్చింది. అడ్డం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని దాటుకొని పోలేదు, కానీ దాని దగ్గరే ఆగిపోతూ వచ్చారు. చాలా మంది తమ ఆత్మీయ జీవితాల్లో మేము ప్రభుని వెంబడిస్తున్నాం అనుకుంటూనే రకరకాలైన స్థలాల దగ్గర వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. నయమాన్ లాంటి వ్యక్తులు కనపడినప్పుడు ఆగిపోతూ ఉన్నారు, ధనం కనపడినప్పుడు ఆగిపోతూ ఉన్నారు, అధికారాలు కనపడినప్పుడు ఆగిపోతున్నారు, కులం దగ్గర ఆగిపోతూ ఉన్నారు, మతం దగ్గర ఆగిపోతూ ఉన్నారు. కానీ ప్రభువును వెంబడించడంలో చాలా మంది అశ్రద్ధతో ఉంటున్నారు. కాబట్టి నువ్వు రక్షించబడినట్లయితే నీ తుది శ్వాస వరకు, నీ యొక్క కట్టె కాలే వరకు, నువ్వు సమాధి చేరు వరకు నువ్వు ఆయనని వెంబడిస్తూనే ఉంటావు. నువ్వు రక్షించబడ్డావు అంటానికి గుర్తు. ఆశీర్వదించునుగాక. ఆమేన్.